సో గుడ్ మార్నింగ్ గాయస్. జనరల్గా ట్రావెల్ బ్లాగ్స్లో ఎర్లీ మార్నింగ్ జర్నీస్ చాలా కామనే. కానీ మా ఇంట్లో మార్నింగ్ బ్లాగ్ స్టార్ట్ అయిన వైబ్ ఇంకో రేంజ్ అసలు. మ్యాటర్ ఏంటంటే పొద్దున్న 4 AM అరకు ట్రిప్ స్టార్ట్ అవ్వాలి. కానీ మా మమ్మీ ఏమో మిడ్ నైట్ 1:30కే లేచి బిర్యానీ అదంతా చేసేస్తున్నారనమాట. ఇంకా మమ్మల్ని కూడా 2 కల్లా లేపేశారు. ఇంక మార్నింగ్ మార్నింగ్ ఫుల్ చికెన్ బిర్యానీ అరోమాతో లేవడం లైక్ ఫుల్ టెంప్టింగ్ అసలు. నేనైతే ఇంకా మార్నింగ్ మార్నింగ్ బిర్యానీ ఏం తింటాము అని చాలా కంట్రోల్ మీద ఉన్నాము. మా తమ్ముడు మాత్రం ఇంకా 3 AM బిర్యానీ అనుకొని తినేస్తున్నాడు. ఇంకా అలా ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయి 4:30 కల్లా ట్రిప్కి స్టార్ట్ అయిపోయాం. సో అరకు వెళ్ళే దారిలో కంప్లీట్లీ సడన్గా ఒక అన్‌ప్లాన్డ్ డీవియేషన్ ప్లాన్ అనమాట. అదేంటంటే కాశీపట్నం దగ్గర ఉన్న వైకుంఠగిరి. ఇది సీ లెవెల్ నుండి ఎగ్జాక్ట్‌గా 3333 ఫీట్ హైట్ ఆల్టిట్యూడ్లో ఉందంట. ఇది లార్డ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్. మేము ఈ ప్లేస్కి వెళ్ళేసరికి అరౌండ్ మార్నింగ్ 6 AM అయింది. ప్లేస్ అయితే అసలు లిటరలీ సూపర్. యాక్చువల్లీ వెళ్ళేదారిలోని వెళ్ళేది వర్తేనా లైక్ వెళ్ళేది దేవుడి గురించే. బట్ ఘాటీస్ అవన్నీ చాలా చిన్న చిన్నవి అనమాట. అండ్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాం కాబట్టి ఫుడ్ ఏం లేదు. అదొకటి ప్లస్ పాయింట్ యాక్చువల్లీ. ఇంకా ఫుల్ ఘాటీస్కి గట్రా కడుపు తిప్పేసి తల తిప్పేసి చాలా దారుణంగా ఉంది. కానీ ఒక్కసారి పైకి వెళ్ళి ఆ వ్యూ టెంపుల్ అంతా చూసేసరికి వర్త్ ఇట్. ఎంత బాగుందో అసలు. ఇంకా మేము వెళ్ళేసరికి 6 అయింది కాబట్టి పంతులు గారు వీళ్ళు ఎవరు రాలేదు. మేము ఇంకా బయటే ఒక 10 minutes అలా ఉండి వ్యూని ఎంజాయ్ చేస్తున్నాం. సో అరౌండ్ 6:10 or 6:15కి పంతులు గారు వచ్చారు. మేమే ఫస్ట్ అసలు లోపలికి వెళ్ళేది. ఇంకా వెళ్ళేసరికి యాక్చువల్లీ దేవుడిని చూపించుకోవడం లైక్ ఫోటోగ్రాఫ్స్ ఆర్ వీడియోస్ ఆర్ అలౌడ్ అని ఉంది. సో అందుకే మీకు చూపించలేదు. లైక్ మార్నింగ్ మార్నింగ్ వెళ్ళి దేవుని చూసి లైక్ దగ్గరుండి చూసి ఇట్స్ రియలీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అసలు. ఇంకా చుట్టూ టెంపుల్ అంతా ఎక్స్ప్లోర్ చేసేసి లైక్ లిటరలీ డే అంతా అక్కడే స్పెండ్ చేయాలనిపించింది. అంత బాగుంది ప్లేస్. బట్ ఏం చేస్తాం, మనకి ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయి కాబట్టి 7 కల్లా ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాయి అనమాట అరకుకి. ఇంకొకసారి టెంపుల్ నుంచి బయటకు వచ్చి కారు ఎక్కాక ఇంకా లిటరల్లీ అసలు తెలియలేదు. ఫుల్ స్లీప్లోకి వెళ్ళిపోయాం. ఎప్పుడు అరకు ఘాటీ రోడ్స్లోకి వెళ్ళాం కూడా ఐడియా లేదు. 8:30 అయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాలని లేకపోతే అప్పుడు లేచి చూసేసరికి అరకు ఘాటీ మధ్యలో ఉన్నాం అనమాట. అసలు ఎంత బాగుందో మొత్తం చూడడానికి. ఇంకా మేము ఇక్కడ ఆగి పూరి విత్ పొటాటో అండ్ టొమాటో కర్రీ దీంతో తినేసాము. ఇంకా అలాగే కొన్ని రీల్స్ చేసుకొని మళ్ళీ మన సెకండ్ ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో మన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసరికి అరకు ట్రైబల్ మ్యూజియం. ఇంకా స్టాండర్డ్గా అక్కడ టికెట్ ప్రైస్ అయితే ఉంది. లైక్ అడల్ట్స్కి 60 రూపీస్ అండ్ చిల్డ్రన్కి అయితే 30 రూపీస్. ఇంకా మేము టికెట్స్ తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళిపోయాం. బట్ లోపలికి వెళ్ళేసరికి కొంచెం డిసప్పాయింటెడ్ లైక్ కొంచెం క్లీన్గా లేదు. మొత్తం
ఖాళీగా మేము వెళ్ళేది నాన్ సీజన్లోనే, బట్ అట్లీస్ట్ లోపల మెయింటెనెన్స్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసాం, బట్ అది లేదు. ఇంక సర్లే వచ్చిన మూడ్ స్పాయిల్ చేసుకోకూడదు, ఏది ఉంటే అదే వ్లాగ్లో తీసేద్దామని చెప్పి ఇంకా స్టార్ట్ చేసాము. సో మొత్తం మ్యూజియం అంతా ఒక హెవీ రౌండ్ వేసేసి కొన్ని నైస్ ఫొటోస్ అయితే దిగేసాం. నాకు ప్యూర్ మ్యూజియం కాంప్లెక్స్లో ఓన్లీ వన్ ప్లేస్ మాత్రమే కొంచెం నచ్చింది. ఇంకా మన థర్డ్ డెస్టినేషన్ వచ్చేసి అరకు పైనది, అంటే మన నార్మల్ లాంగ్వేజ్లో పైన్ ఫారెస్ట్ అనమాట. ఇంకా లోపలికి వెళ్ళగానే సరౌండింగ్స్ లేఅవుట్ సూపర్ కూల్, అసలు చుట్టూ ఫుల్ ఆఫ్ లాంగ్ అండ్ బ్యూటిఫుల్ పైన్ ట్రీస్. ఇక్కడ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ కంప్లీట్ ఫారెస్ట్ ఏరియాని 1970s స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డెవలప్ చేశారంట. ఇందులో ఉన్న ట్రీస్ మన లోకల్ వెరైటీస్ కావు, స్పెషలైజ్డ్ ఆస్ట్రేలియన్ పైన్ వెరైటీస్ అంట. అందుకే ఏరియా ఎప్పుడూ ఇలా కూల్ టెంపరేచర్ మెయింటైన్ తోటి ప్రీమియం హై ఎస్థెటిక్ వైబ్ ఇస్తుంది. మ్యూజియంలోకి వెళ్ళిన వెంటనే ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఇక్కడ న్యాచురల్ బ్యూటీ తోటి ఫుల్ కవర్ అయిపోయాయి. ఇలాంటి మెస్మరైజింగ్ లొకేషన్ దొరికితే కంటెంట్ క్రియేటర్స్ని ఆపడం ఎవరి వల్ల కాదు కదా. ఇంకా మేమందరం మొబైల్స్ తీసి ఫుల్ ఫొటోస్, రీల్స్ ఇంకా లెక్కలేనవి తీసుకున్నాం అనమాట. ఫ్రేమ్లో ఎక్కడ చూసినా బ్యాక్గ్రౌండ్ పిక్కి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. హాయ్ కౌశిక్, హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? చెయ్యు బాదం మిల్క్ తీసుకోండి. కాఫీ అరకు ట్రిప్ వచ్చిన వాళ్ళు లొకేషన్ అస్సలు మిస్ చేసుకోకండి. నేను చెప్పడం కంటే ఈ ప్లేస్ ప్రీమియం స్ట్రక్చర్ ఏంటో మీరు కూడా విజువల్గా చూసి ఎక్స్పీరియన్స్ చేసేయండి. బట్ స్టార్ట్ అయ్యే ముందు కొంచెం ఏమైనా తినాలి కదా, ఎందుకంటే అప్పటికే లంచ్ టైం అయిపోయింది. సో ఇంకా అక్కడే మా మమ్మీ మార్నింగ్ చేసిన చికెన్ బిర్యానీ ఇంకా ఇక్కడ ఓపెన్ చేసాము. ఇంకా అందరం ఫుల్గా తినేసి ఇంకా మన 4th ప్లేస్కి స్టార్ట్ అయిపోయాము. సో ఇంకా బిర్యానీ తినేసి ఫుల్ ఎనర్జీ తోటి మేము మన 4th ప్లేస్కి వచ్చేసాం. వెల్కమ్ టు చాపరాయి వాటర్ ఫాల్స్. అసలు లైక్ సమ్మర్ సీజన్ కాబట్టి వాటర్ ఏం అంత లేదు, కానీ వాటర్ తక్కువ ఉన్నా మనకి దొరికిన వెదర్ మాత్రం సూపర్. అసలు చాలా హెవీగా ఫుల్ బ్లాక్ క్లౌడ్స్ తోటి చాలా కూల్గా వచ్చింది. ఇంకా మ్యాజిక్ అసలు. అప్పటి వరకు కొంచెం సన్నీగా ఉంది, ఇంకా ఒకసారి చాపరాయి వాటర్ ఫాల్స్కి వెళ్ళేసరికి కంప్లీట్ వెదర్ చేంజ్ అనమాట. ఇంకా ఫుల్ గాలి వస్తుంది. ఇంకా అందులోనే ఇంకా ఫుల్ ఫొటోస్. ఇంకా ఇక్కడ ఫొటోస్ అవి ఎక్కువ తీసుకోవద్దు అవ్వలే, లైక్ నేచర్ని ఎంజాయ్ చేయాలని చెప్పి ఇంకా కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా అలానే కూర్చున్నాము. ఇంకా కొంతసేపు అయింది, ఇంకా వెంటనే పెద్ద వర్షం స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా అందరూ స్పీడ్గా పరిగెట్టుకుంటూ పక్కనే ఉన్న ఒక చిన్న లోకల్ టెంపుల్ షెల్టర్లోకి వచ్చేసాము. ఈ టెంపుల్ని ఇక్కడ లోకల్గా చాపలమ్మ లేదా గంగమ్మ తల్లి అని అంటారంట. బయట వర్షం చూడండి అసలు ఎంత గట్టిగా పడుతుందో. ఇంకా ఇలాంటి టైంలో ఇక్కడే ఆగిపోతే మన నెక్స్ట్ స్పాట్కి లేట్ అయిపోతుందని అందుకే స్పీడ్గా తడుచుకుంటూ వెళ్ళి కారు ఎక్కేసాము. యాక్చువల్లీ నెక్స్ట్ మేము వెళ్ళాలనుకున్న ప్లేస్ ఏమో పద్మావతి గార్డెన్స్, కానీ అందరం సీరియస్గా ఆలోచించి ఒక డెసిషన్ తీసుకున్నాం. అదేంటంటే వెళ్ళి ఆ రెగ్యులర్ పువ్వులేగా చూడాలి, మళ్ళీ దానికి స్పెషల్ ఎంట్రీ టికెట్ వేస్ట్ అని క్యాన్సిల్ చేసేసాం. ఇంకా డైరెక్ట్గా పక్కనే ఉన్న మన అల్టిమేట్ ఫేవరెట్ ప్లేస్ అరకు చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళిపోయాం. అసలు రియల్ లూప్ షిఫ్ట్ అంటే ఇదే.
లోపలికి వెళ్ళగానే అసలు నాలో ఉన్న ఇన్నర్ చైల్డ్ ఫుల్గా డ్యాన్స్ వేయడం మొదలుపెట్టింది బ్రో. ఇక్కడ ఎన్ని రకాల రేంజెస్ చాక్లెట్స్ ఉన్నాయో మీకు చూసేయండి. అసలు చూస్ చేసుకోవడమే చాలా కష్టమైపోయింది ఇక్కడ. ఇక్కడ ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏంటంటే ఎంట్రీ టికెట్ తీసుకున్నందుకు ప్రతి ఒక్కరికి ఒక చాక్లెట్ అయితే కాంప్లిమెంటరీ ఇస్తారంట. మాకైతే వాటర్మెలన్ చాక్లెట్ పీసెస్ కాంప్లిమెంటరీగా ఇచ్చారు. యాక్చువల్లీ వాటర్మెలన్ చాక్లెట్ అనేసరికి లైక్ ఆ రెండింటి కాంబో ఎలా ఉంటుందో ఇప్పటివరకు ట్రై చేయలేదు కదా, కొంచెం డౌట్తోనే ట్రై చేశాను. బట్ రియల్లీ చాలా బాగుంది. ఈ 1 పీస్ వచ్చేసరికి 20 రూపీస్ అంట. కానీ ఎందుకో చాక్లెట్స్ కొనుక్కోవాలని మాత్రం అనిపించలేదు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు, టేస్ట్ చేస్తాం కదా, ఇంకా ఏం పెద్ద తినాలని ఏం అనిపించలే. చాక్లెట్స్ కొనుక్కోకపోయినా ఈ సూపర్ కూల్ వెదర్ వర్షం పడుతున్నప్పుడు హాట్ చాక్లెట్ తాగితే సూపర్ ఉంటుంది కదా. సో వెంటనే మేము 2 హాట్ చాక్లెట్స్ ఆర్డర్ పెట్టుకున్నాం. ఐ థింక్ ఇండివిజువల్ ప్రైసింగ్ ఇస్ అరౌండ్ 75 రూపీస్. కానీ వాడు చేస్తున్నప్పుడు అరోమాకి గట్రా ఫుల్ టెంప్ట్ అయిపోయాం. అసలు ఎంత బాగుంది అసలు, థిక్ క్రీమీగా సూపర్, లైక్ ప్రీమియం టేస్ట్ వచ్చింది. ఇంక హాట్ చాక్లెట్ ఎంజాయ్ చేసేసరికి అప్పటికే టైం చాలా లేట్ అయిపోయింది. కానీ అక్కడ చుట్టూ ఉన్న కొంచెం షాపింగ్ అదంతా మా మమ్మీ వాళ్ళు చూస్తారని వాళ్ళు కొంచెం చేసుకున్నారు, బట్ ఏం కొనుక్కోలేదు. ఇంకా వెంటనే వర్షం ఎక్కువైపోయింది, ఇంక మన ఫైనల్ ప్లేస్కి వెళ్ళాలి, లేదంటే ఈ లోపు అది క్లోజ్ చేసేస్తారని ఇంకా వెంటనే బయటికి అలాగే మళ్ళీ వర్షంలో తడుచుకొని వెళ్ళి స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఇంకా మన ఫైనల్ డెస్టినేషన్కి అయితే వచ్చేసాము. అదే మన 6th డెస్టినేషన్, దట్స్ నథింగ్ బట్ బుర్రా కేవ్స్ గైస్. హానెస్ట్లీ స్పీకింగ్ ఒంట్లో అస్సలు ఓపిక లేదు, ఫుల్లీ టైర్డ్. ఈ ప్లేస్ని ఆల్రెడీ మేము చాలాసార్లు చూసేసాం కూడా, కానీ మా చెల్లి కోసం మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది. మేము ఇక్కడికి వచ్చేసరికి టైం నియర్లీ 5 అయిపోయింది ఈవినింగ్. నాకు తెలిసి ఈవినింగ్ 5:40 కల్లా క్లోజ్ చేసేస్తారు అనుకుంటా. సో ఇంకా లేట్ చేయకుండా స్పీడ్గా లోపలికి వెళ్ళిపోయాం. మీరు కూడా బ్యూటిఫుల్ కేవ్స్ని చూసేయండి గైస్. అసలు ఈ కేవ్స్ వెనుక ఒక క్రేజీ స్టోరీ ఉంది. పాత రోజుల్లో ఇక్కడ లోకల్గా అడవుల్లో ఉన్న ఆవుల కాపర్లు వాళ్ళ ఆవులతోటి వాళ్ళ ఆవుల్ని తోలుకుంటూ వెళ్ళేవాళ్ళంట. కానీ ఒకరోజు అందులో ఒక ఆవు కొండ తోలులోకి, అంటే ఒక పెద్ద హోల్లోకి పడిపోయింది. ఇంకా ఆవు ఎక్కడికి పోయిందా అని వెతుక్కుంటూ లోపలికి వెళ్తే ఆవు సేఫ్గా ఉండడంతో పాటు అక్కడ న్యాచురల్గా ఫామ్ అయిన ఒక శివలింగం కనిపించిందంట. లోకల్ లాంగ్వేజెస్లో బుర్రా అంటే కొండతోల అని అర్థం, అందుకే దీన్ని బుర్రా కేవ్స్ అని పేరు వచ్చింది. ఆ పైకి కనిపిస్తున్న చిన్న ఎంట్రీ ప్లేస్ ఉంది కదా, అక్కడ మన కాపాడులకి దొరికిన ఒరిజినల్ న్యాచురల్ శివలింగం అంట గైస్. కానీ రియాలిటీ చెప్పాలంటే మాకు ఇంకా అంత పైకి వెళ్ళి చూసేంత ఓపిక లేదు. కానీ మా తమ్ముడు అయితే వెళ్ళాడు. ఆ శివలింగం ఫోటో అయితే ఇక్కడ వేస్తున్నా, చూసేయండి. ఇంకా మొత్తం ఎక్స్ప్లోర్ చేసాం, చుట్టూ తిరిగాం ఇంకా కిందనే. ఇప్పుడు అసలైన టాస్క్ స్టార్ట్ అయ్యింది, బయటికి వెళ్ళడం. వామ్మో, స్టెప్స్ దగ్గర ఈజీ, కానీ మళ్ళీ పైకి ఎక్కడం మాత్రం చాలా కష్టం బ్రో. ఇంకెలాగోలా చాలా ఓపిక తెచ్చుకుంటూ పైకి ఎక్కేసాము. ఇంకా అలా బయటికి వచ్చామో లేదా, అక్కడ ఒక చిన్న కోతిపిల్ల నీట్గా ఫోజెస్ ఇస్తుంది, ఫుల్ స్టైలిష్ మోడల్ లాగా. చూడగానే నచ్చి దానికి ఒక బిస్కెట్ ప్యాకెట్ ఓపెన్ చేసి ఇచ్చేసాము. కానీ ఫాస్ట్గా ఇవ్వడం వల్ల అది రికార్డ్ చేయడం మిస్ అయిపోయాం. ఇంకొక చిన్న డిసాటిస్ఫాక్షన్తో రిటర్న్ అయిపోతున్నాం. అదేంటంటే బ్యాంబూ చికెన్ తినలేకపోతున్నామని. బట్ డ్రైవర్ అన్న ఒక మంచి ప్లేస్లోని డిసప్పాయింట్ అవ్వకుండా ఆపారు. లిటరలీ ఎంత బాగుందో అసలు. నాకు తెలిసి మేము తీసుకున్న ఒక 1/2 kg చికెన్, ఇట్స్ అరౌండ్ 300 రూపీస్. టేస్ట్ అయితే అసలు చాలా బాగుంది. ఇంకా అరకు ట్రిప్ కంప్లీట్గా సాటిస్ఫైడ్. ఇంకా అలాగా ఇంటికి వచ్చేసరికి 9:15 అయిపోయింది. మై న్యాచురల్ ఫ్యామిలీ ట్రావెల్ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే వెంటనే కింద ఉన్న లైక్, షేర్ అండ్ మెయిన్గా ఛానల్కి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సపోర్ట్ చేసేయండి. నెక్స్ట్ మళ్ళీ ఏమైనా మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.